సురేష్ కు లగ్గమై 2 ఏళ్ళు వెళ్ళిపాయే రేషన్ కార్డు వచ్చిందా అనంటే ఏడొచ్చింది షెల్లే ఇగొచ్చే ఆగొచ్చే అని 2-3 ఏళ్ల సంధి ఎదురు చూసుడే సరిపాయే యాడొచ్చింది ఈ తాపనన్నా దరఖాస్తు పెట్టాలే అవుగాని మీ ఓనికి సుత లగ్గమాయే నువ్వేమన్నా దరఖాస్తు పెట్టినవా అనంటే ఎక్కడిదక్కా నా ముచ్చట సుత గట్లనే ఉందని ఊర్ల పొంటి ఏడ చూసినా సుత ఇప్పుడు రేషన్ కార్డుల ముచ్చట్లే పడుతున్నాయి. మీ సేవా కేంద్రాలలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు పెట్టుకోవచ్చని ఏమంటా సర్కారు చెప్పిందో ఏమో గానీ జనమంతా మీ సేవల తవ్వబట్టిర్రు. పొద్దుగాల లేసుడే ఆలస్యం ఆధార్ కార్డులు అడ్రస్ కాగితాలు పట్టుకొని పోయి లైన్లు కట్టిర్రు. జనమంతా ఒకటే పాలు ఇరగబడి వచ్చేటోళ్లకు దెబ్బకు సర్వర్ డౌన్ అయి దరఖాస్తు కాగితాలు తీసుకుని ఆగిపోయింది. అరే నిన్ననే కదా సర్వర్ కొలాయించింది అప్పుడే డౌన్ అవుడైంది. గిట్లయితే మేము దరఖాస్తులు చేసుకున్నట్టే మాకు ఆధార్ కార్డులు రేషన్ కార్డులు వచ్చినట్టే. సర్కారేమో మీ సేవకు పోయి దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్తున్నది. ఈడికొస్తేనేమో గంటల కామానం లైన్లలో నిలబడేది ఖాతా అవుతున్నది. ఈ సర్వర్ సల్లగుండా ఎప్పుడు వస్తుందో ఏం పాడో ఒట్టిగా మా టైం అంతా వేస్ట్ చేస్తుంది కదా అని గయ్యం అంటున్నారు జనాలు. రేషన్ కార్డు వెబ్సైట్ ఓపెన్ అయింది. మన రేషన్ కార్డ్ ఆఫీసర్స్ పేపర్లో కూడా న్యూస్ ఇచ్చారు. ఈ రోజు పొద్దున్నే చదివాను. కానీ నిన్న రాత్రి ఓపెన్ అయింది అన్నారు. ఒక 4-3 వచ్చారు. మరి దాని మనీ క్లోజ్ అయిపోయిందని వెళ్ళిపోయారు. చాలా మంది నిలబడి చాలా ఇబ్బంది వచ్చింది. అదన్నట్టు అటు సర్కారు సుత రేషన్ కార్డుల దరఖాస్తు ముచ్చట 2-3 వద్దులు చేసి ఆపేది కాదు. అది రోజు చేసుకోవచ్చు. దానికి తెంపు లేదన్నట్టు ఈ నడుమనే చెప్పింది. ఇటు చూస్తేనేమో ఏండ్ల కమానంకించి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న జనమంతా మీ సేవల కాడికి ఆశతోనే వస్తున్నారు. తీరా ఆడికి పోయినాక సర్వర్ డౌన్ అనేది ముచ్చటేలకై నారాజు అవుతున్నారు. జల సర్కారుకి సర్వర్ కాదేందో చూసి రేషన్ కార్డుల దరఖాస్తు కార్యం రువ్వడిగా ఓడిపియాలే. జనాలకు ఎక్కడికి వచ్చేటి గిసొంటి సర్కారు వెబ్సైట్లు ఎప్పుడు కుల్లా ఉంటాయో ఎప్పుడు బంద్ అవుతాయో మామూలు జనాలకు తెలవట్లేదు. ఇట్లనే ఓ వారం 10 దినాలు సర్వర్ డౌన్ ఉండేనా అంటే అది చూసి సర్కారు మస్తు దరఖాస్తులు వచ్చి ఉంటాయి ఇక బంద్ చేయొచ్చు అని ఆయనతో బంద్ పెడితే పేదోళ్ళంతా ఆగమైనట్లే వాళ్ళ నోటి కాడి బుక్క ఎత్తగొట్టినట్టే. జలకి ముచ్చట ఆది పెట్టుకుని రేషన్ కార్డుల కోసం పిట్టకు పెట్టినట్టు ఎదురు చూస్తున్న అందరికి కార్డులు వచ్చేదాకా బంద్ చేయకూరి సార్లు అనుకుంటా ఒక్క తీరుగా అడుగుతున్నారు. చూడాలి మరిగా సర్కారు ఏం చేస్తుందో దీని మీద.